న్యాయస్థానాలు కావచ్చు, గతంలో కొన్ని పబ్లిక్ ఆఫీసెస్ లో కావచ్చు, ఈ బాంబు బెదిరింపులు అనేటివి ఎక్కువైనాయి. ఎక్కువ శాతం దానిలో ఫేక్ బెదిరింపులు, హోక్స్ బెదిరింపులే మనకు కానొస్తున్నాయి. అయితే ఈ బెదిరింపుల దృష్ట్యా భద్రతా లోపాలు కావచ్చు, అదే విధంగా విలువైన న్యాయమూర్తులకు చెందిన సమయం కావచ్చు, న్యాయస్థానాలకు చెందిన సమయం కావచ్చు, అదే విధంగా న్యాయవాదులకు కావచ్చు, ఒక కోర్టు విచారణ ప్రక్రియలో తీవ్రమైన జాప్యం ఏర్పడుతుంది. అదే విధంగా భయాందోళనకు కూడా గురయ్యే అవకాశం అనేది ఉన్నది. అయితే దీనిలో నేను ఒక పోలీస్ వారిని ఒక అభ్యర్థన చేస్తున్నా. ఇప్పుడు మనకు కోర్టుల ప్రాంగణంలో కావచ్చు, అదే విధంగా పబ్లిక్ ఆఫీసుల ప్రాంగణంలో కావచ్చు, ఒక ఇండికేటర్లను ఏర్పాటు చేసే ప్రక్రియను మొదలు పెడితే ఇట్లాంటి థ్రెట్స్ అనేటివి మనకు సులభతరంగా, అంటే ప్రతిసారి కొన్నిసార్లు ఇప్పుడు నానా పులి అనే మన కథను చిన్నప్పుడు విన్నాము. అదే విధంగా కొన్నిసార్లు ఈ నిజం కూడా కావచ్చు. అయితే దీనికి ఒక ఇండికేటర్ లాంటి వ్యవస్థను ఏదైనా ఏర్పాటు చేసి సాంకేతికతను ఆధారంగా చేసుకొని డీజీపీ గారు కావచ్చు, కమిషనర్ గారు కావచ్చు, ఈ విషయంలో ప్రధాన న్యాయమూర్తి గారిని కూడా సంప్రదించి కోర్టు ఆవరణలో ఒక విధమైన సెక్యూరిటీ సిస్టమ్స్ ను ఏర్పాటు చేసి, ఒక ఇండికేటింగ్ సిస్టమ్స్ ను ఏర్పాటు చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అదే విధంగా ఈ ఈ చర్యలకు పాల్పడుతున్న వ్యక్తులను కఠినంగా శిక్షించే విధంగా ఒక ప్రక్రియ చేపట్టాలని నేను పోలీస్ వారిని అభ్యర్థిస్తున్నాను. న్యాయవాదుల తరఫు నుండి కావచ్చు, అదే విధంగా మా న్యాయవాద సమాజం నుండి కావచ్చు, అదే విధంగా క్లయింట్స్ విషయంలో కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ బాంబ్ థ్రెట్స్ కావచ్చు, లేకుంటే ఈ హోక్స్ కాల్స్ కావచ్చు, ఈ హోక్స్ మెయిల్స్ కూడా కావచ్చు, ఈ న్యాయ వ్యవస్థ అనేది స్తంభింపజేసే అవకాశం ఉంటుంది. అదే విధంగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంపై దృష్టి పెట్టవలసిందిగా నేను డీజీపీ గారిని అభ్యర్థిస్తున్నాను. అదే విధంగా హోంమంత్రి గారిని, సాక్షాత్ ముఖ్యమంత్రి గారే హోంమంత్రిగా ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారిని, ప్రభుత్వాన్ని నేను ఈ విషయంపై దృష్టి సారించవలసిందిగా అభ్యర్థిస్తున్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.